భూదానం, గోదానం, సువర్ణదానం ఇటువంటి దానాలలో అత్యంత మహోత్కృష్టమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది దానం ఏదైనా ఉందా అంటే అది కన్యాదానం. ఇక్కడ అమ్మవారికి తరపున మనం అందరం ఉండి స్వామి వారికి కన్యాదానం చేస్తుంది. ఈ కన్యాదానం దానం చేయడం వల్ల ఏం పుణ్యం వస్తుంది, ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి అంటే ఇక్కడ శాస్త్రం చెప్పింది, దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం శాశ్వత శివ సాయం సిద్ధ్యర్థం అని చెప్పి మనం చెప్తాం. దశ పూర్వేషాం అంటే నాకంటే ముందు 10 తరాలు, దశ అపరేషాం నా తర్వాత వచ్చేటటువంటి 10 తరాలు ఏవైతే ఉంటాయో చక్కగా శివానుగ్రహంలో వెళ్ళేటట్టు నీకు అనుగ్రహం కావాలి. అంతేకాకుండా అందరూ కూడా శాశ్వత శివ సాయుధ్య సిద్ధార్థం ఊర్ధ్వలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా పుణ్యలోకానికి వెళ్ళాలి అని చెప్పి భావన చేస్తూ ఈ యొక్క కన్యాదానాన్ని ముందుకు వెళ్దాం. చక్కగా అందరూ కూడా నమశివాయ అంటూ ఉంటారు. ఓం కన్యాదాన ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఓం